మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్కు సమాలు జారీ చేసింది. ఆయనతో పాటు ఐఏఎస్ స్మితా సబర్వాల్కు సమాలు జారీ అయ్యాయి. బ్యారేజీ కుంగిపోవడంతో కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనిపై విచారణ చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసీఆర్తో పాటు పలువురికి కోర్టు గతంలో నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్కు సమాలు జారీ చేసింది. ఆయనతో పాటు ఐఏఎస్ స్మితా సబర్వాల్కు సమాలు జారీ అయ్యాయి. బ్యారేజ్ కుంగిపోవడంతో కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనిపై విచారణ చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో కేసీఆర్తో పాటు పలువురికి కోర్టు గతంలో నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, శశిక్ వచ్చే నెల 17న కోర్టు భూపాలపల్లి కోర్టుకు హాజరు కావాలని చెప్పి మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది భూపాలపల్లి జిల్లా కోర్టు. దీని ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. దానిలో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ నిర్మించడంలో అనేక అవకతవకలు ఎక్కడ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయలేదు. నాసిరకంగా బ్రిడ్జిని కట్టడంతో కుంగిపోయి కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము దుర్వినియోగమైందని చెప్పేసి ఒక రాజలింగం అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో కేసు వేయడం జరిగింది, ఒక ప్రైవేట్ కేసు. ఆ నేపథ్యంలో సెప్టెంబర్ 5 నిన్నటికే వాయిదా ఉన్నది. దానికి ఆ కేసుకు హాజరు కావాలని చెప్పేసి ఇటు కేసీఆర్ తో పాటు మొత్తం 8 మందికి అప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రధానంగా ఉన్నటువంటి అప్పటి ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న 5వ తారీఖు నాడు హాజరు కాకపోవడంతో వచ్చే నెల 17కు మళ్ళీ వాయిదా వేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆ బీఆర్ఎస్ లీడర్స్ నుంచి అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కావచ్చు, అప్పుడు ఉండే అధికారులు, ఇరిగేషన్ ఏజెన్సీ అందరితో కలిపి మొత్తం 8 మంది టీముకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా కాకపోవడంతో మళ్ళీ నెక్స్ట్ మంత్ 17కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి కాళేశ్వరం భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం పూర్తిసార్లు ఎప్పటికి కూడా అది ఆధీనంలోకి రాకపోవడంతో పూర్తిగా కుంగిపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పేసి కోర్టులో కేసు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి పాత సీఎం కేసీఆర్ కు నోటీసులు చేయడం జరిగింది. మరి చూడాలి, మరి నిజంగానే హాజరవుతాడా, మళ్ళీ ఏదో ఒక సాగు చెప్పి మిస్ అవుతాడంటే ఇంకా తెలియాల్సిన అవసరం అవుతుంది. శ్రేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.